నిన్న మన ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి. మరి ఆయనకి తెలిసి చేశారో, తెలియక చేశారో చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, చాలాసార్లు మనం అంటుంటాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి ఎవరైనా చెప్తున్నారా? ఆయనే నోటికొచ్చింది మాట్లాడుతున్నాడా? సోషల్ మీడియాలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. తెలిసి తెలియంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ స్థాయిలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఫర్ ద ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి నుంచి ఒక అత్యంత పేలవమైన ఒక పనికిమాలిన స్పీచ్ విన్నాను నేను. ఎంత నీచమైన స్పీచ్ అంటే ఎవరు రాసిచ్చారో తెలియదు కానీ, ఆయనకి లీడ్స్ ఎవరిచ్చారో తెలియదు కానీ, కనీసం మినిమం అవగాహన లేకుండా మొత్తం రేవంత్ రెడ్డి నిన్న మోడీని తిట్టిన బాణాలు మొత్తం తిరిగి వచ్చి వాళ్ళకే గుచ్చుకున్నాయి. రేవంత్ రెడ్డిగా కాదు, తిరిగి వచ్చి మొత్తం కాంగ్రెస్ పార్టీకి గుచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరు దీని గురించి పెద్దగా మాట్లాడతల్లా, అదే మన దౌర్భాగ్యం. ఒకసారి మనం మాట్లాడదాం. నేను ఆయన ఏమన్నారో చూద్దాం. పాక్ యుద్ధం ఎందుకు ఆగిందో ఎవరికి తెలియదు. ట్రంప్ చెప్పారని యుద్ధాన్ని ఆపేసిన మోడీ. దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు. యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు, దేశ భద్రత అంశం. పాక్ను 2 ముక్కలు చేసిన దీశాలి ఇందిరాగాంధీ. దేశానికి రాహుల్ గాంధీ నాయకుని అవసరం ఉంది. జైహింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి. నేనేమంటాడంటే నేను చివరికి అదే రాహుల్ గాంధీ ఉండుంటే పీఓకేని తీసుకొచ్చేసేవాడు అంటాడు. నేను వెళ్ళి పీఓకే అంటే ఏమైనా చాక్లెట్ అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా చెప్పండి ఆయనకి. పీఓకేని తీసుకొచ్చేసాను ఇట్లా చేతి పడుకుని లడక్కని తీసుకోవడానికి, అదేం చాక్లెటో బిస్కెటో కాదు. మీరు రైతు బంధు, రైతు రుణమాఫీలే చక్కగా ఇవ్వలేకపోతున్నారు. పీఓకే గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు? మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడుతుంటే దేశం మొత్తం చూస్తుంది. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది అని దేశం మొత్తం చూస్తుంది. ఒకసారి మాట్లాడే ముందు ఎవడు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడో కానీ ఇంకేమన్నారు చూడండి. ఆయన దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టారు మోడీ. యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది. అది మీరు మీ పార్టీ హ్యాండిల్లోనే, మీ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ఏదో ఉంటుంది కదా, మీ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లోనే ఒక పోల్ పెట్టండి. నిజంగా రాహుల్ గాంధీ ఉండుంటే, ఆయన ప్రధాని అయి ఉంటే ఆయన పీఓకేని తిరిగి తీసుకురాగలిగేటోడా అని మీ పార్టీ హ్యాండిల్లో మీరే ఒక పోల్ పెట్టండి సార్. 11 ఏళ్ళ నుంచి ఆయన మోడీనే ఓడించలేకపోయిండు, ఆయన పీఓకేని తిరిగి తీసుకొస్తాడంట. సరే, ఇక్కడ మీరేమన్నారు? నిజంగానే సడన్గా మంచి పీక్స్ టైంలో ఉన్నప్పుడు యుద్ధం ఎందుకు ఆపేశాం మనం, ట్రంప్ చెప్పబట్టి ఆపేశాడా లేకపోతే ఏంటి అని చెప్పి కొంత ప్రజల్లో కొంత అసహనం వ్యక్తమైన మాట వాస్తవమే. కానీ తర్వాత ప్రజలందరూ రియలైజ్ అయ్యారు, కరెక్టే, మనం యుద్ధం ఆపేసి మంచి పని చేసాం. ఎందుకంటే అదొక కంపు పాకిస్తాన్. పెంట మీద ఎవడో రాయేడు, ఎందుకంటే వచ్చి మన మీదే పడిద్ది. మనం నిన్నగాక మన పేపర్లో చూసాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. టాప్ 4లో ఉన్నాం మనం. ఈ సమయంలో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే టాప్ 10లో కూడా ఉన్నాం మనం. యుద్ధంలో గెలుస్తాం, అది వేరే విషయం. కానీ ఆర్థికంగా నలిగిపోతాం, చితికిపోతాం. అది తెలవదా మీకు? ఇంకోటి, అఖిలపక్షం పిలిచి యుద్ధం ఆపాల్సింది అంటారు. కొంతమంది ఏమంటారు, యుద్ధం అసలు మనం సరిగా చేయలేదు, అది చేయలేదు. అరే నాయనలారా, మీకు విషయం తెలుసా? అప్పుడెప్పుడో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది చూసారా? ఆ సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా ఎలాంటి వెపన్స్ వాడింది అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు, తెలుసా? ఈ విషయం ఎంతమంది తెలుసు? పలానా ఈ వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు అందరూ ఎవరైతే చించుకుంటారో మీకు ఎంతమంది తెలుసు ఈ విషయం? సెకండ్ వరల్డ్ వార్ ముగిసి దాదాపు ఎంతకాలం అయింది? ఇప్పటికీ కూడా అమెరికా, జర్మనీ, జపాన్, సోవియట్ యూనియన్ వీళ్ళందరూ ఆ టైంలో ఎలాంటి ఆయుధాలు వాడారు, ఎలాంటి యుద్ధ వ్యూహాలు వాడారు అనేది ఈ రోజుకి బయటికి తెలియదు, తెలుసా మీకు? ఎందుకంటే అవి తెలిసిపోతే ఓకే, వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయా, వాటికి మనం ఏం తయారు చేయాలి, వాటిని నిరోధించాలంటే అనుకొని పక్క దేశాలు తయారు చేస్తాయి. కాబట్టి ఏ దేశం కూడా మేము ఎట్లా యుద్ధం చేసామో చెప్పదు. ఏమేమి ఆయుధాలు వాడామో, మనం అక్కడ ఏమేం చేసామో ఏ దేశం చెప్పుకోదు. మీ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ తయారయ్యి ఈ మాటలన్నీ తప్ప దానికి ఈయన కూడా మాట్లాడతాం ఆశ్చర్యం వేస్తుంది నాకు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాం ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎవడో తెలియనోడు, ఎవడో పిచ్చోడు వాట్సాప్లో మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, గతంలో పార్టీ పీసీసీ చీఫ్గా చేశారు, ఈయన ఎంపీ అయినా, ఎమ్మెల్యేగా చేశారు, జెడ్పీటీసీగా చేశారు, బోల్డంత రాజకీయ పరిజ్ఞానం ఉంది ఈయనకి. ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడతాం ఏంటి? ఇక మరి అంటాడు పీఓకేని రాహుల్ గాంధీ ఉంటే తిరిగి తీసుకొచ్చేసేవాళ్ళు అని. సార్, రేవంత్ రెడ్డి గారు 1971 తర్వాత దాదాపుగా ఈ మధ్య ఒక 10 ఏళ్ళు, అంతకుముందు ఒక 5 ఏళ్ళు, 15 ఏళ్ళు తప్ప మిగతా మొత్తం
మీ కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది దేశాన్ని. మరి అప్పుడు ఎందుకు తీసుకురావాలి పీఓకేని? మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 2 సార్లు యూపీఏ 1 యూపీఏ 2 ఉన్నప్పుడు మీది పూర్తిగా గుత్తాధిపత్యం కదా, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు కదా ఆ టైంలో. ఆ టైంలో ఎందుకు తేలేకపోయారు పీఓకేని? మీరు లటక్కని తీసుకురావచ్చు వెళ్ళి. ఇక మన యుద్ధం ఏం చేశారో చెప్పాలంట, ఎందుకు ఆపారో చెప్పాలంట, పీఓకేని తీసుకొచ్చేసేవాడంట రాహుల్ గాంధీ అయితే. మరి మీకు గుర్తుందా, ముంబైలో బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు, హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు మీరు కనీసం పాకిస్తాన్ మీద అటాక్ కూడా చేయలేపారు. పాకిస్తాన్తో చర్చలకు కూర్చున్నారు మీ పార్టీ. గతంలో మనకు పుల్వామాపై దాడి జరిగినప్పుడు కానీ, మొన్న పహల్గాంపై దాడి జరిగినప్పుడు కానీ ఎంతో కొంత మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము, వాళ్ళపైన దాడులు చేసాం, బాంబులు వేసాం, ఏదో ఒకటి చేసాం. నేనేం మోడీ గొప్ప తోపని అంటలేదండి, నేను దేశం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎంతో కొంత ఈ 17 సంవత్సరాల్లో మోడీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఒక బాంబు వేస్తే మనం కనీసం 10 బాంబులు తిరిగి ఎత్తున్నాం. అంతకుముందులాగా ముంబైలో ఎంత పెద్ద మారణహోమం జరిగింది, హైదరాబాద్లో ఒకేసారి జంట బాంబు పేలుళ్ళు జరగలేదా? అందరూ మర్చిపోయారా? గోకుల్చాట్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళు ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయి. మరి అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పాకిస్తాన్తో చర్చలకు వెళ్ళింది. లేదు ఇట్లా చేయకండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం మేము, వద్దు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి. మరి ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగితే ఏం చేసాం? మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇప్పుడు పహల్గాంలో దాడి జరిగితే ఏం చేసాం? 9 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసాం. ఇంకా చాలానే మనం అక్కడ నష్టం చేసాం. దాని గురించి నిన్న ఏకంగా పాకిస్తాన్ ప్రధానే మాట్లాడాడు. ఏది ఎక్కడ ఉందో ఆ వార్త కూడా, పాకిస్తాన్ ప్రధానే మాట్లాడాడు నిన్న. మేము ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాము, చేసేలోపు వాళ్ళు మా పైకి బ్రహ్మోస్ వేశారు, బ్రహ్మోస్ వేయటం వల్ల మేము ఇంకేం చేయలేకపోయాము అన్న పాకిస్తాన్ ప్రధానే మాట్లాడు. ఇదిగో మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు, మే 10న తెల్లారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం, 9వ తేదీ రాత్రే వ్యూహరచన చేశాం, మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది, మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇదిగో చూసారా? మరి చూడండి, ఇవన్నీ మీకు తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎవడో వాట్సాప్ యూనివర్సిటీలో పనికి మాలినోడు మాట్లాడతాడు, వాటిని తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. సరే, మిగతా వాళ్ళు ఎవరో మాలాంటి వాళ్ళు తెలిసి తినే వాళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు, కానీ మీరు ముఖ్యమంత్రి, మీరు పీఓకే అని రాహుల్ గాంధీ ఉంటే తీసుకొచ్చేటోడంట. అసలు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి కదా సార్. మీరు పీఓకే అంటే ఏమనుకుంటున్నారు సార్? మీరు పీఓకే అంటే స్వీట్ అనుకుంటున్నారు, ఏం తీసుకురావడానికి వెళ్ళటక్క జేబులు వేసుకొని రావడానికి. పీఓకేలో కొన్ని వేల కోట్లు చైనా ఇన్వెస్ట్ చేసింది, తెలుసా మీకు ఆ విషయం? వేల కోట్లు చైనా ఇన్వెస్ట్ చేసింది పీఓకేలో. సో మనం వెళ్ళి పీఓకేని లాక్కొస్తామంటే చైనా చూస్తూ ఊరుకుంటుందా? ఈ సమయంలో మనం చైనాతో యుద్ధంకి వెళ్ళగలుగుతామా? అమెరికా మనకి సపోర్ట్ చేయదు, మీకు ఆ విషయం తెలుసా? అమెరికా వాడు చైనా వాడు ఏంది? ఇప్పుడు చైనా వాడు పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేస్తున్నాడయా అంటే, సారీ, పాకిస్తాన్ ఎందుకు ఫ్రెండ్షిప్గా ఉంటున్నాడంటే మన మీద ఏదో పాకిస్తాన్ మీద ప్రేమ కారిపోయి కాదు వాడికి. ఏమి ఇండియాని దెబ్బ కొట్టాలి, ఇండియాని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్ని పెంచి పోషించాలి. అమెరికా టార్గెట్ కూడా అదే, ఇండియా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది, రేపటి రోజున అమెరికా కూడా దెబ్బే ఇండియా వల్ల. అందుకని ఇండియాని ఏం చేయాలి? పాకిస్తాన్ లాంటి ఒక దేశాన్ని పెంచి పోషించి, అందులో ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఇండియా మీద వదులుతూ ఉండాలి అప్పుడప్పుడు. అప్పుడు ఇండియాలో ఏం జరిగిద్ది? ఆర్థికంగా కొంత వెనకబడిద్ది, మనలాంటి వాళ్ళకి ప్లస్ అని అమెరికా భావిస్తుంది. చైనా ఏం చేస్తుంది? చైనాకి 90% ఆయుధాలు సరఫరా చేసేది, పాకిస్తాన్కి 90% ఆయుధాలు వచ్చేది చైనానే. సో మనకి యుద్ధం జరిగితే మనకి ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటివో రష్యా లాంటివో మనకి సపోర్ట్ వస్తాయి, నిజమైన ఫ్రెండ్షిప్ కాబట్టి. కానీ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ వస్తుంది, అమెరికా యుద్ధాలు అమ్ముతుంది, ఈ యుద్ధానికి సంబంధించిన వాటిని అమ్ముతుంది, టర్కీ లాంటివి కొన్ని దేశాలు వస్తాయి, అజర్బైజాన్ లాంటి కొన్ని కంట్రీస్ వస్తాయి, ఈ వాళ్ళకి కూడా సపోర్ట్ వచ్చేది వస్తుంది. మనం పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉంటాం, ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది, మనం కొన్ని వేల కోట్లు నష్టపోతూ ఉంటాము, జనాలు చచ్చిపోతూ ఉంటారు, ఆ పక్క నుంచి అమెరికా చైనా కూర్చొని హ్యాపీగా చప్పట్లు కొడుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పడిపోతే చైనాకి అంత లాభం, అమెరికాకి అంత లాభం. ఇది తెలియదు మన ఎవ్వరికి. యుద్ధం చేసే పీఓకేని తీసుకొచ్చాయి, అణుబాంబే అంటాడు ఒకడైతే. పోన్న మన దగ్గర అణుబాంబులు ఒకటి తీసేయచ్చు కదా అంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు అణుబాంబులు అంటే? ఏదన్నా అదేదో సినిమాలో బ్రహ్మానందం ఉంటారు కదా, గుంటూరు బాంబుది అన్నట్టు, అణుబాంబు అంటే ఇట్లా తీసి ఇట్లా అనుకుంటున్నారా మీరు? తెలిసి తెలియకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సరే, ఎవరో మాట్లాడారంటే అనుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి నేనేమంటాడు చూడండి. ఇంకా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధత కోసం అఖిలపక్షాన్ని పిలిచారు. 4 రోజులు యుద్ధం చేశాక ప్రధాని మోడీ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అంటే మిమ్మల్ని అందరినీ పిలిచి కాల్పుల విరమణ చేయాలా? అది వేసుకుని దాన్ని సరిచి
సో దేశ ప్రజలు పాకిస్తాన్ కాదు కాదు స్టూల్ తీసుకొని టచ్ చేయదని ఆగిపోద్ది. దేశ ప్రజలు పాకిస్తాన్ అంతర్జాలను కసితో రగిలిపోతుండగా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తాకట్టు పెట్టారు. మా వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రధాని మోడీ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని, పాకిస్తాన్ని ప్రపంచ పటం నుండి తీసేయండి అంటూ మోడీకి మద్దతు ఇచ్చాం. ఏమ్మా ప్రపంచ పటం నుంచి తీసేయటమే? ఏమనుకుంటాను ప్రపంచ పటం నుంచి తీసేయటం అంటే? అసలు అత్యంత శక్తివంతమైన దేశం ఏదో తెలుసా అండి మీకు? ఇప్పుడు యుద్ధంలో ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైన దేశం ఏదయ్యా అంటే రష్యా. తెలుసా? రష్యా దగ్గర ఉన్న యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ ట్యాంకర్లు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అమెరికా దగ్గర కూడా లేవు. అలాంటి రష్యానే ఉక్రెయిన్తో 2 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తుంది. 2 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఏం జరగలే అక్కడ. హమాస్పై ఇజ్రాయెల్ దాదాపు సంవత్సరం నుంచి దాడి చేస్తానే ఉంది, యుద్ధం చేస్తానే ఉంది. అట్లాంటిది ప్రపంచ పటం నుంచి తీసేటువంటి తేలిక అనుకుంటున్నారా మీరు? సో అట్లా ఎవరు పడితే వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడుతున్నారు. చూద్దాం మీనాక్షి గారు ఏమంటారంటే, పహల్గామ్లో అమాయకులపై దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదులు ఎక్కడున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇదేంటంటే ఇది కరెక్ట్ క్వశ్చన్. ఆమె అడిగారు చూసారా మీనాక్షి నటరాజన్ గారు, ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే నిజంగానే ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారని మీరు అడగాలి మోడీ గారిని. ఉగ్రవాదులు ఏమయ్యారండి, మరి ఇండియాకు వచ్చి మనల్ని చంపెళ్ళారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? లేకపోతే మోడీ మన ట్రంప్ చెప్పాడు కదా నేనే ఆపానని, దానిపైన మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటివి మీరు అడగాలి. రాహుల్ గాంధీ ఉంటే పీఓకేని జేబులు వేసుకొచ్చేవాడు, నేనుంటే పీఓకేని సంకర వేసుకొచ్చేవాడిని, ఇట్లాంటి డైలాగులు కాదు మీరు చెప్పాల్సింది. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటే కాల్పుల విరమణ ప్రకటించి సందేహాలను పెంచారన్నారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలిపిన సైన్యాధికారులు వ్యోమిక, సోఫియాపై ప్రజలందరికీ విశ్వాసం ఉంటే బీజేపీ మంత్రి సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది నిజమే. ఆడెవడో పనికి మాలిన ఎదవ కూడా కామెంట్ చేశాడు. నిజంగానే వాడిని తిట్టాలి, తప్పులేదు. పహల్గామ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని దాడికి 5 రోజుల ముందే నిఘా వర్గాలు హెచ్చరించినా కేంద్రం ఎందుకు వేగంగా స్పందించలేదని ఏఐసిసి ఎక్స్ సర్వీస్మెన్ సెల్ అధ్యక్షుడు కర్నల్ రోహిత్ చౌదరి అమిత్ షాను ప్రశ్నించారు. 1948, 1967, 1977 సంవత్సరాల్లో సరిహద్దులు యుద్ధం జరిగినప్పుడు అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు అమలు చేసి ఉంటే పాక్ బుద్ధొచ్చుదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ పాల్గొన్నారండి దీంట్లో మొత్తం మీద. సో రేవంత్ రెడ్డి గారు మా విన్నపం ఏంటంటే, మీరు ఏ అంశం గురించి అయినా మాట్లాడే ముందు కొంత ఎక్సైజ్ చేయండి. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి, మీరు మాట్లాడితే దేశం మొత్తం వింటది. ఎందుకంటే మీరు మాట్లాడేది పోనీ ఏ రైతు భరోసా గురించో, లేకపోతే రైతు బంధు గురించో, ఈ మన ఫ్రీ బస్ గురించో, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడితే ఓన్లీ మన తెలంగాణలో పేపర్లో టీవీలో చూస్తాం, ఏపీలో పేపర్లో టీవీలో చూస్తాం. కానీ మీరు యుద్ధం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి దేశం మొత్తం చూస్తారు, నవ్వుకుంటారు దేశం మొత్తం. అరే ఓ తెలంగాణ కా చీఫ్ మినిస్టర్ ఇక బహుత్ అచ్చా జోక్ మారే అంటారు. ఏంది జోక్ ఏంటంటే, రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పీఓకేని తీసుకొచ్చేసాడని మీరు వేసిన జోక్. అది జోకే, అది 100% జోకే అది.